ఇక్కడ ఉన్న మా కో ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, వేదిక ముందు ఉన్న గెస్టులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ నమస్కారం. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బాలకృష్ణ గారు. సో ఇట్స్ గివెన్ ఎ వండర్ఫుల్ హిట్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. ఇది హిట్, ఇది కేవలం ఏదో ఇక్కడ అక్కడ కాదండి. నాకు రిలీజ్ అయిన ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ షో అయిన వెంటనే బాలకృష్ణ గారు అనంతపూర్ ఫ్యాన్స్ జగన్ నాకు ఫోన్ చేసి ఆయన సినిమా హిట్ గురించి చెప్పాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా ఆయనకి మాటలు రావట్లేదు. సో అంత ఎక్సైట్మెంట్ ఆయనకి సినిమా గురించి, సినిమాలో బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్స్ గురించి, పాటల గురించి, ఫైట్ల గురించి అవన్నీ మనం చెప్పక్కర్లేదు. బట్ ఇన్ దిస్ ఫిలిం డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఏంటంటే ఒక డిఫరెంట్ బాలకృష్ణ గారిని చూపించారు. అది ఒక సైడ్లో ఆయన స్క్రిప్ట్ అంటే ఆ డిజైనింగ్ చేస్తే, మరో సైడ్లో కెమెరామ్యాన్ శ్యామ్ గారు స్పెషల్ లైటింగ్ చేసి అది బ్యూటిఫై చేశారు. బ్యూటిఫై అంటే బ్యూటీ ఇంకా ఎక్కువగా బ్యూటిఫై చేసి గ్లాసీగా చేశారు. అండ్ వండర్ఫుల్ ఎడిటర్ మన గౌతమ్ రాజు గారు ఉన్నారు. ఎక్కడైనా సరే సినిమా అందరూ ఒకటే చెప్తున్నారు, సినిమా చాలా స్పీడ్గా పరిగెత్తి వెళ్తుందండి, ఎక్కడా బోర్ లేదు, అసలు ఎలా అయిపోయిందని చెప్పి అందరూ కమెంట్ చేస్తున్నారండి. అండ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, బాలకృష్ణ గారికి, అందరికీ. నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాలో ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ వరకు ఒక మంచి మెసేజ్ చెప్తున్న రోల్. చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళు ఫోన్ చేసి సినిమా, కమర్షియల్ సినిమా ప్రొడ్యూసర్స్కి అంటే బాగా ఎంత ఉపయోగపడిందో మాకు అది తెలుసండి. బట్ సినిమాలో కొన్ని సీన్స్ అంటే ఎస్పెషలీ ఫ్యామిలీ సీన్స్ బాలకృష్ణ గారు చేసేటప్పుడు మాకు నిజంగా కంట్లో నీళ్ళు వచ్చిందండి. అంటే ఫ్యామిలీస్ అంటే ఇలా ఉండాలి, ఒక జాయింట్ ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, బ్రదర్స్ మధ్యలో ఇలాంటి ఒక ఫీలింగ్ ఉండాలని చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు. సో ఆ ఫ్యామిలీలో నేను కూడా ఒక బ్రదర్ క్యారెక్టర్ చేశాను కాబట్టి నాకు కూడా చాలా మంచి పేరు వచ్చిందండి. అండ్ ఐ థ్యాంక్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళు నాకు ఇచ్చిన హెల్ప్. అండ్ శివాజీ సినిమాలో నాకు రజనీకాంత్ గారు నాకు చాలా హెల్ప్ చేశారండి. శివాజీలో నాకు అంత మంచి పేరు వచ్చిందంటే యాజ్ ఎ విలన్గా రజనీకాంత్ గారితో నేను 79లో నేను యాక్ట్ చేశాను. దాని తర్వాత న్యాయం మీరే చెప్పాలి సినిమాలో నేను హీరోగా యాక్ట్ చేస్తే ఆయన ఒక గెస్ట్ రోల్ చేశారు. తర్వాత మేము అప్పుడప్పుడు మేము కలుస్తుంటాం. శివాజీ సినిమా చేసినప్పుడు నేను ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నానండి. అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలి, ఒక డిసిప్లిన్ అంటే ఎలా ఉండాలి, మనకి ఎంతో స్టార్డమ్ వచ్చినా ఎలా ఉండాలని ఆయన ఒక రోల్ మోడల్, నాకు ఒక మోడర్న్ గురు. అంటే లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి, బట్ అట్ ది సేమ్ టైం వర్క్ అన్నప్పుడు అది ఒక దేవాలయం లాగా మనం ఏంటంటే మనం ఒక దేవాలయం, ఒక గుడికి వెళ్తే ఎంత పవిత్రంగా ఉండాలో అంత పవిత్రంగా ఉండాలని చెప్పేసి తన టైమింగ్స్ కానీ, కో ఆర్టిస్టులతో తను మూవ్ చేస్తున్న విధానం కానీ, అండ్ ప్రొడ్యూసర్స్తో కోఆపరేట్ చేయడం, డైరెక్టర్తో కోఆపరేట్ చేయడం, ఐ వాజ్ రియలీ ఫ్యాసినేటెడ్ అనమాట. చాలా విషయాలు నేర్చుకున్నాను, సింప్లిసిటీ ఏంటన్నది. దాని తర్వాత అంటే ఆయన నాకన్నా అఫ్కోర్స్ 10 years ఆయన ఇంకా సీనియర్ అనమాట. దాని తర్వాత నేను బాలకృష్ణ గారి దగ్గర సేమ్ క్వాలిటీస్ని ఇంకా ఒక బెటర్ డెఫినేషన్లో నేను చూశాను. అంటే ఆయన కేవలం ఒక యాక్టర్ కాదు, మీకు అందరూ తెలుసు, హీఈస్ చైర్మన్ ఆఫ్ ది ఇండో అమెరికన్ బసవతారకమ్మ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ హీఈస్ అన్ ఎమ్మెల్యే, మోస్ట్ రెస్పాన్సిబుల్ పోస్ట్. అది అంత ఈజీ పోస్ట్ కాదు, అది ఎంతోమందికి సమాధానం చెప్పాలి, అది చాలా అంటే ఆలోచించి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఇన్ని అంటే 2 సైడ్లో 2 హెవీ వెయిట్స్ని పట్టుకొని సెట్కి వచ్చిన తర్వాత తను ఏంటంటే టోటల్గా సెట్లో ఇన్వాల్వ్ అయ్యి, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి, డైలాగ్స్, ఎందుకంటే ఆయనకి ఇంకో బాధ్యత ఏంటంటే పంచ్ డైలాగ్స్ చెప్పాలి. సో ఆ డైలాగులు రాసిన రైటర్ ఎంత గొప్ప రాసినా ఇంకా దాన్ని ఇంకా బెటర్ చెప్పాలని చెప్పేసి ఆయన మాడ్యులేషన్ చేసి చెప్పడం. అండ్ అదేవిధంగా టెన్షన్ని ఎవరికి చూపించకుండా అందరితో సరదాగా మూవ్ అవడం, ఫ్రీగా మూవ్ అవడం, అందరికీ ఒక ఏంటంటే ఒక ఫ్రెండ్లీనెస్ చూపిస్తే అందరూ కూడా ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఇస్తారని చెప్పేసి తను ఏంటంటే చేసి నిజంగా ఐ వాజ్ రియలీ ఫ్లూయెడ్ అండి. I had a wonderful time working with Balakrishna Garu. The love and affection he showed to me.
in the character, even outside also. So I'm very, very thankful. And ముఖ్యంగా అభిమానులు అంటే ఆయనకి చాలా ఇష్టం, చాలా ప్రాణం ఆయనకి. ఎక్కడైనా సరే అభిమానులు ఉన్నారు, వెయిట్ చేస్తున్నారంటే వెంటనే వాళ్ళని వెళ్ళి రిసీవ్ చేసుకొని ఒక 4 మాటలు చెప్పేసి చేయడం. సో నిజంగా అభిమానులు ఏంటంటే అలాంటి ఒక హీరో దొరకడం అనేది నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే ఆయన అలాగే మెయింటైన్ చేస్తున్నారు. సో చాలామంది హీరోస్ ఏంటంటే ఈ ఆయన వే ఆఫ్ లివింగ్ని మనం నేర్చుకోవాలి. అండ్ వండర్ఫుల్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. అదేవిధంగా అంటే డివైన్ సబ్జెక్ట్స్ గురించి ఏదైనా అడగాలంటే ఈజ్ అన్ ఎన్సైక్లోపీడియా. ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. మనం ఇంకా ఎక్కడ ఆయన క్వశ్చన్ అడుగుతారని చెప్పి భయంగా ఉంటుంది. నిజంగా గ్రేట్ నాలెడ్జ్ అనమాట. సో టుడే మీ అందరూ తెలుసండి, మన ద గ్రేట్ లెజెండ్ ఎన్టీఆర్ గారిది 20వ వర్ధంతి. సో నాకేంటంటే ఆయనతో నేను యాక్ట్ చేయలేదని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. మీరు అందరితో చేశాను, కృష్ణ గారితో, కృష్ణరాజు గారు అందరితో చేశాను, నెక్స్ట్ జనరేషన్ చేశాను, దాని తర్వాత జనరేషన్ చేశాను. బట్ బాలకృష్ణ గారితో చేసిన తర్వాత ఐ ఫెల్ట్ హ్యాపీ. ఆయనతో నిజంగా ఆయన నడిచి వస్తున్నప్పుడు కానీ, కొన్ని డైలాగ్స్ చెప్తున్నప్పుడు కానీ ఆయనే నాకు గుర్తు వచ్చారు. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ ఫిలిం. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ శ్రీవాస్ గారిని, అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కానీ, అండ్ ఆల్ మై కొలీగ్స్ ఫ్రమ్ మై ఫెటర్నిటీ, ఎస్పెషలీ నా బ్రదర్స్గా యాక్ట్ చేశారు లక్ష్మణ్ అండ్ ఆనంద్ అండ్ ఎవ్రీబడి. I thank everyone at the bottom of my heart, and once again I thank the producer and director for giving me this opportunity. Thank you. The first people that I would like to thank is all of you present here and the audience, because I think they are the most important people for us.